మై డియర్ ఫ్రెండ్స్, బైపీసీ స్టూడెంట్స్కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బైపీసీ స్టూడెంట్స్కి ఎప్సెట్ అండ్ నీట్ బేస్డ్గా ఎన్ని రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఎప్సెట్ నీట్ రాసి ఉంటే ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ఎంబీబీఎస్ బీడీఎస్కి మనం రెండు రకాల కౌన్సిలింగ్, రెండు నోటిఫికేషన్లు వస్తుంది. ఒకటి ఆల్ ఇండియా కోటా బేస్డ్గా నోటిఫికేషన్ 1, స్టేట్ కౌన్సిలింగ్. ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, తెలంగాణ అయితే కాళోజీ నారాయణరావు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ కోసం ఓన్లీ నీట్ బేస్డ్ చేసుకొని. ఇది చూడండి, నోటిఫికేషన్ 1, నోటిఫికేషన్ 2, ఇది ఒకటి. నెక్స్ట్ బైపీసీ స్టూడెంట్స్ ఆ రెండు మిస్ అయితే నేను బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నా సార్ అంటే ఇది ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా ఎంటర్ కావచ్చు. అది ఇక్కడ ఉంటుంది కదా, ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ ఎట్ ఎ టైం మనము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే బీఎస్సీ నర్సింగ్ మాత్రం స్టేట్ సపరేట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్, తెలంగాణ అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి ఆయుష్ కోర్సెస్ ఉంటుంది. ఆయుష్ కోర్సెస్ బేస్డ్ ఆన్ నీట్ స్కోరు. బీఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్, బీయూఎంఎస్ అంటే యునాని, బీఎస్ఎంఎస్ అంటే సిద్ధ, బీహెచ్ఎంఎస్ అంటే హోమియోపతి, యోగా, న్యాచురోపతి, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ సపరేట్ ఉంటుంది. అది నోటిఫికేషన్ నెంబర్ 4 అని చెప్పవచ్చు. సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు, మనం సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, మీ యొక్క మెరిట్ని బట్టి మనకు ర్యాంక్ ఇస్తారనమాట. అది ఆ సీట్ అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఎప్సెట్ స్కోర్ బేస్ చేసుకొని అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీ సైన్సెస్ కోర్సెస్ కోసం ఇవి చేయాలనుకుంటే ఒక సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇది నోటిఫికేషన్ నెంబర్ 5 అనుకోండి. ఓకే, ఇది సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇది ఎప్సెట్ స్కోర్ బేస్ చేసుకొని అనమాట. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ సార్, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఓకే, బీఎస్సీ ఫారెస్ట్, ఇవి చేయాలనుకుంటున్నా సార్ అంటే ఇది ఒక నోటిఫికేషన్ అనమాట. వెబ్సైట్ ద్వారా ఇది ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్లో ఈ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ అంటే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీపీటీ, ఒక పారామెడికల్ కోర్సెస్. ఈ కోర్సెస్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. తెలంగాణ అయితే కాళోజీ నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఇది ఇంటర్ బేస్డ్గా, బట్ నీట్ ఖచ్చితంగా రాయాలని చెప్తున్నారు ఈసారి. సో ఇవి టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఎవ్రీ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఫర్ ఆల్ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఫస్ట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, జాయినింగ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు నచ్చకుంటే వేరే కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఒకవేళ నేను వద్దు సార్ నేను వెళ్ళిపోవాలనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ కావచ్చు. దీని గురించి వెరీ క్లియర్గా ఒక ఫుల్ వీడియో చేశాను, 15-16 నిమిషాల పైన ఉంటుంది. ఒక్కసారి చూడండి, వెరీ క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ది వెరీ బెస్ట్.